శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 9 మంది ఎంపీలు ఉంటే అందులో 6 వచ్చి మొన్న ఈ మధ్యనే షిండే వర్గంలో చేరిపోతే ఆ చేరికని యాక్సెప్ట్ చేశారు. దాంతో పాటుగా ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో చేరితే ఒక్క ఎంపీ కూడా లేని దాంట్లో చేరితే ఆ ఎన్సీపీఐ ఇప్పుడు కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి వేళ ఇది మోడీకి మద్దతు ఇస్తున్నటువంటి వేళ వాళ్ళ పార్టీ ఎన్డీఏ భాగస్వామి పక్షాల మీటింగ్లో వాళ్ళని కూడా పిలిచారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం కంటే కూడా ఇంకొక బలమైన శక్తి అక్కడ యాడ్ అయినట్టు. తెలుగుదేశానికి 15 మంది ఉంటే అక్కడ 20 మందితో కూడినటువంటి పార్టీ ఇప్పుడు అది సెకండ్ ప్లేస్కి వచ్చింది బీజేపీ తర్వాత. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు బీజేపీకి 240 సీట్లు, ఎన్సీపీఐ 21, తద్వారా సెకండ్ ప్లేస్ అది. టీడీపీ 16, శివసేన ఏక్నాథ్ షిండే 13, జేడీయూ 12, రామ్ విలాస్ పాస్వాన్ ఎల్జేపీ 5, జనసేన 2, జేడీఎస్ 2, ఆర్ఎల్డీ 2, అప్నాదల్ సోనేలాల్ 1, అస్సాం గణ పరిషత్ ఏజీపీ 1, ఏజేఎస్యు 1, హెచ్ఏఎం సెక్యులర్ 1, ఎన్సీపీ అజిత్ పవార్ 1, సిక్కిం క్రాంతి మోర్చా ఎస్కేఎం 1. మొత్తం ఇప్పుడు 319కి బీజేపీ బలం పెరిగింది.